హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వంకాయ, దోసకాయ రోటి పచ్చడి లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఆ చట్నీ అయితే చేసి చూపిస్తాను. ముందుగా వంకాయలు, పచ్చిమిర్చి, దీనికి కావాల్సిన దోసకాయ, కొత్తిమీర అన్నీ అయితే బయట పెట్టుకున్నానండి. ఫస్ట్ వంకాయనైతే ఒక్క డ్రాప్ ఆయిల్ అండి ఇందులో పచ్చడిలో నేను వాడేది. ఒక్కొక్క వంకాయకి ఒక డ్రాప్ అనుకోండి. ఇలా వంకాయనైతే చీల్చుకోవాలి. ఫస్ట్ 2 వంకాయలు చేస్తున్నాను అనమాట. దోసకాయ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది 2 మనుషులకి. ఇలా చీల్చిన తర్వాత ఒక్క డ్రాప్ అండి ఆయిల్ మీకు చూపిస్తాను నేను. మనం ఆయిల్ వంచేది ఉంటుంది కదా, దాంతో 1 డ్రాప్ అనమాట. అందులో కూడా 1 డ్రాప్ వేసేసుకొని 2 చిటికెళ్ళు అంటే వీటిని ఒక జాలి గరిటె ఇలా పెట్టేసి పొయ్యి మీద మనం పుల్కా కాల్చేది ఉంటే మీ దగ్గర పుల్కాది పెట్టుకోండి. ఆ పుల్కా కాల్చేది పెడితే మళ్ళీ పట్టకర్ర పెట్టుకునేది ఇవి చేతిలో తీసుకోవటం ఇలా ఉంటుంది. ఇది అనుకోండి మనం ఇలా తిప్పేసుకుంటుంటే మొత్తం అది రౌండ్గా కాలిపోతూ ఉంటాయన్నమాట. అందుకే నేను ఇలాగ జాలి గంట అయితే పెట్టేసేసుకున్నానండి. తర్వాత ఇవి బాగా కాల్చిన తర్వాత కొంచెం వాటర్ చల్లండి, వెంటనే పైన తొక్క అనేది ఈజీగా వస్తుంది. ఈలోపు దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆ దోసకాయ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు 2 వేసేసాను. ఒక 5 పచ్చిమిర్చి, తగినంత చింతపండు అండి, తగినంత జీలకర్ర మనం క్వాంటిటీని బట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి జీలకర్ర యాడ్ చేయటం వలన. తర్వాత ఇలా సాల్ట్ అండి, పింక్ సాల్ట్ అనమాట ఇది. సరే, ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత వంకాయలు అయితే తొక్కు తీసిన తర్వాత చూసారు కదా, ఇలా తొక్కు అంతా తీసాక ఇలా మెత్తగా స్మూత్ పేస్ట్ అవుతుందండి. ఇది 15 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే బాయిల్ చేసుకోండి. పెద్ద మంటలు అయితే లోపల ఉడకదనమాట, వంకాయ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసేసుకొని వంకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, మీరు ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోండి, లేదు పోపు పెట్టుకునే పని అయితే ఇంగువ వేసుకోండి. సరే, నేనైతే 2 వెల్లుల్లిపాయలు కూడా వేశాను. తర్వాత ఇది వేరే గిన్నెలో తీసుకున్నాక పేస్ట్, కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, తగినంత కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. దీంట్లో ఒక్క డ్రాప్ ఆయిల్ అంతేనండి. చూశారు కదా, హెల్దీ దోసకాయ, వంకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇది చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్.